దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పార్వతీపురంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టిన విద్యార్థులు ధర్నాకు దిగారు. ఫీజు రియంబర్స్మెంట్ విడుదల, వసతి గృహాల్లో మౌలిక సదుపాయాల కల్పన, ఏఎన్ఎంఏ పోస్టుల భర్తీ, విద్యార్థి సంక్షేమ పథకాల అమలు, జీవో నెంబర్ 77 రద్దు వంటి డిమాండ్లు నెరవేర్చాలని, సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఏఐఎస్ఎఫ్ నాయకులు హెచ్చరించారు. 100 రోజుల్లో ఈ యొక్క రియంబర్స్మెంట్ విడుదల చేశాం. ఏదైతే 77 జీవోను రద్దు చేశాం. అదేవిధంగా మెడికల్ విద్యను కాపాడుతాం. మూతపడ్డ పాఠశాలలన్నింటినీ తెరిపిస్తాం. ఏదైతే పాఠశాలలో ఎక్కడైతే తీవ్ర సంక్షోభంలో విద్యార్థులు ఉన్నారో ఆ విద్యార్థులందరికీ పూర్తి స్థాయిలో రిక్రూట్మెంట్ చేసి ఉపాధ్యాయులను అందిస్తామని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వానికి ఇవాళ సరిగ్గా 2 సంవత్సరాలు పైచులకైతా ఉంది. విద్యాశాఖ మంత్రి ఇవాళ రాష్ట్రంలో అబద్ధాల మంత్రిగా చలామణి ఉన్నాడు. కార్పొరేట్ల మంత్రిగా చలామణి ఉన్నాడు. ఈ రాష్ట్రంలో ప్రతి 6 మాసాలకు ఒకసారి విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల కారణంగా చచ్చిపోతా ఉన్నారు. మరి ఆశ్రమ పాఠశాలలో, ఆశ్రమ హాస్టల్లో, ఇవాళ గిరిజన హాస్టల్లో విద్యార్థులు మరణాలకు గురవుతా ఉన్నారు. కానీ ఈ రాష్ట్రంలో విద్యార్థుల పక్షాన ఈ కుటుంబ ప్రభుత్వానికి కానీ, మంత్రి మండలికి కానీ, మంత్రులుగా ఉన్నటువంటి కానీ ఏ ఒక్కరికి కూడా సోయ లేకోకుండా ఈ రాష్ట్రంలో ప్రజాజనంతో ఆర్భాటాలకు ప్రకటనలు చేస్తూ విద్యార్థులు తల్లిదండ్రులు మోసం చేస్తా ఉన్నారు. అందుకే ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ పోరాటం చేస్తా ఉంది. ఈ సాక్షాత్తు పక్కనే కురుపంలో ఉన్నటువంటి ఆశ్రమ పాఠశాలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సైనిక సంక్షేమ వసతి గృహాల్లో 100 మంది విద్యార్థులకు జాండీస్ వస్తే మీ ప్రభుత్వానికి పట్టదా, మీ మంత్రికి పట్టదా? అదే పాఠశాలలో, అదే హాస్టల్లో ఏఎన్ఎం పోస్టులు భర్తీ చేస్తాను, ఒక్క పోస్టు భర్తీ చేయలేదు ఇప్పటికీ. ఈరోజు చూస్తా ఉంటే గిరిజన హాస్టల్ బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్ లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.